ఎందుకంటే ఎఫ్బీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చామో ఇస్తామని ప్రామిస్ చేశామన్నది ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి ఆ ఎక్సెల్ షీట్ కూడా వాళ్ళ మొబైల్స్లో దొరికిందని చెప్పారు. అందుకనే వైర్ యాక్ట్ కూడా పెట్టారు వాళ్ళు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకి అంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా రాసి ఉన్నారు దాంట్లో. సో ఆ విధమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. ఎస్సీసీ వాళ్ళు జనరల్గా సెటిల్మెంట్తో అది సెటిల్ అవుతుంది. ఓకే, కానీ ఇటుపక్కన క్రిమినల్ వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేసి దాంట్లో ఏ శిక్షలు చేస్తారన్నది కూడా. తర్వాత ఇక్కడి వాళ్ళని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారత దేశస్తులు, ఇందులో ఒక ఇద్దరు అనుకుంటా ఫారిన్. ఆల్మోస్ట్ అదానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళను అక్కడికి తీసుకువెళ్ళాలంటే మనకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ద్వారా తీసుకెళ్ళి. ఓకే, ఇప్పుడు మధ్యంతర ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఎక్స్ట్రడిషన్ యాక్ట్ లో మనము యుఎస్ అన్నవారు సభ్యులు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఎలాగైతే నీరవ్ మోడీ, తర్వాత విజయ్ మల్లయ్య, మేహుల్ చౌక్సీ వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఎక్స్ట్రడిషన్ ప్రపోజల్. మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపిస్తాం. రైట్, ప్రపోజల్ పంపించిన తర్వాత అక్కడ కోర్టులలో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇక్కడికి ప్రపోజల్ పంపిస్తే ఇక్కడి కోర్టులో వీళ్ళని నిలబెట్టి ఈ ఎక్స్ట్రడిషన్కి వీళ్ళు ఏవైతే వీళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళని ఎక్స్ట్రడిషన్ చేయడానికి సరిపోయినంత ఎవిడెన్స్ ఉందా అని కోర్టు పరిశీలించి వీళ్ళని అక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ తీసుకుని వాళ్ళ ప్రొసీడింగ్లో వాళ్ళు అక్కడ ట్రయల్ కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26/11 ఉంది, మొన్నే అయింది. మనం అందులో రానా అని ఒకతను మెయిన్గా యుఎస్లో ఉన్న అతను కాన్స్పిరేటర్. ఇప్పుడు అతన్ని ఇక్కడికి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంతకుముందు మీరు చూసుకుంటే మేము సిబిఐలో ఉన్నప్పుడు మోనికా బేడి, అబూ సలేం వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే అనేక మందిని మనం ఎక్స్ట్రడిషన్లో కూడా తీసుకుంటాం. మనం తీసుకురావడం వేరు, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు అంటే వాళ్ళు ఎంత సీరియస్గా పర్స్యూ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత ప్రపోజల్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి అన్నది ఆ విషయం. కానీ ప్రపంచ కుబేరుడి పేరు అక్కడ ఉంది, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఎంతవరకు నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళని ఇంకా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటారు వాళ్ళ మీద? నిజంగా వాళ్ళు ఎంత సీరియస్గా పర్స్యూ చేస్తారు అన్నది. తర్వాత వాళ్ళు ఫైనల్గా ఒకవేళ కోర్టులో సెటిల్మెంట్ అన్నది అయిపోతే ఇంకా ఈ క్రిమినల్ ఇవి కూడా ఎంతవరకు ఉంటాయో తెలియదు మరి. సో అది వాళ్ళ తీసుకొచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత భారతదేశంలో వీళ్ళ గురించి ఏం చేస్తారన్నది ఇంకొక ప్రశ్న. అవును, అంటే ఎస్సీసీ ద్వారా కానీ ఈ ఎఫ్బిఐ ద్వారా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ లంచాలు ఇవ్వడం కానీ ఇచ్చే ప్రయత్నం కానీ జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధమైన ప్రక్రియ జరుగుతోంది కాబట్టి మరి ఇక్కడ ఏదైనా కొత్తగా కేసు ఒకటి రిజిస్టర్ చేసి వీళ్ళు ఏదైనా చేస్తారా అన్నది. ఓకే, ఎందుకంటే ఫైనల్గా వీళ్ళు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ఈ విధమైన లంచాలు అంటే దానికి మళ్ళీ ఈ రేట్లు మనం చూసుకోవాలి. ₹2.49, అక్కడ ₹1.99 సిద్ధంగా ఉన్నప్పుడు మరి అక్కడ తీసుకోకుండా 50 పైసలు పర్ యూనిట్ అంటే ఫైనల్గా ఇది ప్రజల మీద పడుతుంది. ప్రజల మీద పడిన తర్వాత మరి ఏంటి? తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫెసిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వెళ్ళి మొత్తం రాజస్థాన్లో పెట్టారనుకో. సో అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ₹2.49, కానీ అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ ఇవన్నీ కలిపి సుమారుగా ₹5.14 ఎంతో పడుతుందట పర్ యూనిట్ అని కొన్ని లెక్కలు చేస్తాం. సో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఇతని మీద చర్యలు తీసుకోవాలని మనం పార్లమెంట్లో జేపీసీ ఒకటి వేయాలని చెప్పేసి అక్కడ పార్లమెంట్ కంటిన్యూస్గా అది అడ్జర్న్ అవుతూనే ఉంది. అవును. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఈ 5 రాష్ట్రాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన. ఈయన పేరు మాత్రమే ఎందుకు వచ్చిందండి? మిగతా వాళ్ళు ఇప్పుడు మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అని రాశారు. గవర్నమెంట్ అక్కడ ఎవరు కూడా రాయలేదు దాంట్లో. అదానీ గారు కలిశారని రాశారు ఈ ఎస్సీసీ దాంట్లో. గౌతమ్ అదానీ మెట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందులో ఎస్సీసీ వాళ్ళ దాంట్లో ఉంది. కానీ ఎఫ్బిఐ వేసిన దాంట్లో ఎక్కడ పేరు లేదు, ఫారిన్ అఫీషియల్ అనే ఉంది. సో అయితే ఒకటైతే జరిగింది ఇక్కడ, ఏదో సంథింగ్ ఒకటైతే జరిగింది. ఇది రాజకీయంగా వేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు ఈ విషయంలో ఇక్కడ. ఎందుకంటే ఎఫ్బిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చామో ఇస్తామని ప్రామిస్ చేశామన్నది ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి ఆ ఎక్సెల్ షీట్ కూడా వాళ్ళ మొబైల్స్లో దొరికిందని చెప్పారు. అందుకనే వైర్ యాక్ట్ కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ వైర్ మనం ఎలాగైతే ఇక్కడ డిజిటల్ అంటాం అక్కడ వైర్.
సో అది కూడా ఒక ఛార్జ్, మొత్తం ఫైవ్ ఛార్జెస్ చేశారు. ఓ. అందులో కాన్స్పిరసీ, వైర్, తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీళ్ళను ఇది చేయడానికి తిప్పించడానికి చేశారు కాబట్టి అబ్స్ట్రక్షన్ ఇన్ ఇన్వెస్టిగేషన్, ఇలా ఒక 5 ఛార్జీలు పెట్టారు వాటి మీద. ఒక మాట, ఇప్పుడు మీరు జాయింట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు నీరవ్ మోడీ వ్యవహారం కానీ, మోహుల్ చోక్సీ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ తేలని అంశాలే. ఇంత జరిగింది అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక 4 రోజులు అయిన తర్వాత దీని గురించి ఎవరు కూడా గట్టిగా అడగరు, అసలు ఏమైందన్న విషయం కూడా మాట్లాడరు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఏంటంటే ఎక్స్ట్రడిషన్లో మనం ఎంత సీరియస్గా ట్రై చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి. ఓకే. అదర్వైజ్ ఏంటంటే ఆ దేశాలు వాళ్ళ పౌరుల్ని రక్షించుకోవడానికి లేకుంటే చేస్తాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళని మనం రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. మాకు జరిగిన కేసు వోక్స్ వ్యాగన్ కేసులో ఒక అతను హెల్ముత్ సూస్టర్ అని ఇటలీకి చెందిన వ్యక్తి, అతను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ మోసం చేశాడు. అతనికి వోక్స్ వ్యాగన్కి సంబంధం లేదు. అయినా కూడా ఆయన వశిష్ఠ వాహన్ అని పెట్టి VW వస్తుంది, అది కూడా వశిష్ఠ వాహన్ అని ఒక సంస్థ పెట్టి అందులో పెట్టి అదే వోక్స్ వ్యాగన్ అని నమ్మించి వీళ్ళ దగ్గర ఇవన్నీ చేసి ఫైనల్గా వోక్స్ వ్యాగన్ కేసు మనకి ఇక్కడ రాలేదు, వోక్స్ వ్యాగన్ కంపెనీ రాలా ఇక్కడికి. ఆ ప్రాసెస్లో ఇతను డబ్బులు పట్టుకుపోయాడు, చీటింగ్ చేశాడు. ఓకే. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం, ఇటలీకి వెళ్ళి అక్కడ రోమ్ కోర్టులో 10 రోజులు వాదించాం మేము, మా అడ్వకేట్స్ అన్నీ పెట్టి. కానీ వాళ్ళు ఫైనల్గా ఏమన్నారు,